అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామచంద్రమూర్తి క్షేత్రాలలో సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం భద్రాచలము. ఈ భద్రాచల ఆవిర్భావానికి కారణకమైనటువంటి ప్రధానమైనటువంటి క్షేత్రం మనకి పర్ణశాల. రామచంద్రమూర్తి అరణ్యవాస సమయంలో తన 14 సంవత్సరాల దీక్షలో 10 సంవత్సరాలను ముగించుకున్నటువంటి ఈయన అగస్త్య మహర్షిని కలుసుకోవటం, ఆయన యొక్క సలహా మేరకు పంచవటి అని చెప్పబడేటువంటి ప్రాంతంలో పర్ణశాల నిర్మించుకుని సుఖంగా కాలం గడిపినట్లుగా మనకి రామాయణం ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. అయితే ఈ పర్ణశాల చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకయ్యా అంటే రామచంద్రమూర్తి అరణ్యవాసంలో ఎక్కడైనా ఎక్కువ కాలం నివసించాడయ్యా అంటే అది మనం ఈ ప్రాంతంగానే, అంటే పర్ణశాల ప్రాంతంగానే చెప్పాలి. అంటే మరి ఇందాక 10 సంవత్సరాలు ముగించుకున్నాడు అన్నారు కదా, ఈ 10 సంవత్సరాలు ఏం చేశాడంటే ఈయన అనేక మంది మహర్షుల ఆశ్రమాలను సేవిస్తూ ఒక్కొక్క మహర్షి దగ్గర 3 నెలలు లేదా 15 రోజులు, నెల రోజులు, వారం రోజులు ఇలా ఉంటూ వచ్చాడే తప్ప ఎక్కడా ఇంత ఎక్కువ కాలం, అంటే పర్ణశాలలో ఉన్నంత కాలం మరెక్కడా మనకి ఉన్నట్లు కనిపించదు. అయోధ్య నుంచి లంకకు వెళ్లేంత వరకు చాలా క్షేత్రాలు రామ సంబంధంతో పునీతమైనటువంటివి, ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. అయితే దాంట్లో కొన్ని క్షేత్రాలలో మరి కథ విన్నట్లయితే కనుక రామచంద్రమూర్తి ఇక్కడ వస్తూ ఇలా కూర్చుని వెళ్ళాడండి, లేదా ఒక రోజు ఇక్కడ నిద్ర చేశాడండి, ఇక్కడ తిని వెళ్ళారండి అనేటువంటి గాథలు చెప్పేటువంటి సందర్భాలు కూడా మనం చూడవచ్చు. ఆ క్షేత్ర ప్రాధాన్యతను చెప్పేటువంటివి. అలా అంత చిన్నవే అంత గొప్ప క్షేత్రాలుగా విరాజిల్లుతుంటే మరి 2.5 సంవత్సరాల పైచులుకు కాలం సీతారామ లక్ష్మణుల పాదస్పర్శతో పునీతమైనటువంటి పర్ణశాల ఇంకెంత గొప్ప ప్రాంతమై ఉండాలి. ఇక్కడ ఈ ప్రాంతంలో అగస్త్య మహర్షి యొక్క సలహా మేరకు రామచంద్రమూర్తి పర్ణశాలను నిర్మించుకున్నాడు పంచవటి తీరంలో. పర్ణము అంటే ఆకులు, దాంతో కట్టుకున్నటువంటి కుటీరం కాబట్టి దీన్ని పర్ణశాల అని చెప్పేసి అన్నారు. ఈ పర్ణశాలే యథార్థమైనటువంటి పర్ణశాల అని మనకు వాసుదాసు గారి మహనీయులు కూడా తమ రామాయణ మందరాది గ్రంథాల ద్వారా తెలియజేసినటువంటి విషయం ఏదయ్యా అంటే నాసిక్ దగ్గర ఉన్నటువంటి దానికన్నా కూడా మనకి ఇప్పుడు భద్రాచల సమీపంలో ఉన్నటువంటి పర్ణశాలకే అత్యంత ప్రాధాన్యత ఉన్నది, ఇదే యథార్థమైనది అనేటువంటి వాదనను కూడా వారు తెలియజేస్తున్నారు. అలా సీతారామ లక్ష్మణుల పాదస్పర్శతో పునీతమైనటువంటి ప్రాంతం ఆ ప్రాంతం. అటువంటి ఈ ప్రాంత మహిమని మనకి స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సింహస్థ గురు మాహాత్మ్యం అనేటువంటి భాగం తెలియజేస్తోంది. ఏమయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని ఎవరైతే దర్శిస్తారో, అక్కడ ప్రవహించేటువంటి గోదావరిలో ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో వారికి సకల శోకాలు కూడా నిర్మూలనము అవుతాయి అని చెప్పేసి ఆ భాగం తెలియజేస్తోంది. కాబట్టి ఇంత ప్రాధాన్యత ఉన్నది కాబట్టే మనకి పురాణం కూడా అంత గొప్పగా ఈ పర్ణశాల వైభవాన్ని తెలియజేస్తూ ఉన్నదన్నమాట. ఇక్కడ ఆనాటి చరిత్రకు సాక్ష్యాలుగా నేటికి కూడా మనం దర్శించవలసినటువంటి స్థలాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిల్లో చెప్పుకోదగినటువంటివి ప్రస్తుతం రామచంద్రమూర్తి యొక్క ఆలయం అక్కడ ఉన్నది. ఈ ఆలయం దగ్గరే ఆనాడు రామచంద్రమూర్తి పర్ణశాల నిర్మించుకుని ఉన్నాడు. ఆ తర్వాత దాన్ని ప్రతిబింబింపచేస్తూ నేటికి కూడా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయం వెనక భాగంలో మనకి రామచంద్రమూర్తి ఆనాటి గాథను తెలియజేసేటువంటి విధంగా మాయలేడి యొక్క గుర్తులు, అలాగే రామచంద్రమూర్తి యొక్క పాదము, అలాగే వీరు నివసించినటువంటి కుటీరాన్ని పోలినటువంటి కుటీరము, లక్ష్మణస్వామికి సీతాదేవి ఆజ్ఞను అనుగ్రహిస్తున్నటువంటి సందర్భము, అలాగే రావణాసుడు సీతను అపహరించుకు వెళ్ళేటువంటి దృశ్యాలు నేటికి కూడా మనం కళ్ళకు కట్టినట్టు చూడొచ్చు. అంతేకాకుండా మనకి పద్మసరస్సు అనే రామాయణంలో ఏదైతే చెప్పబడిందో అది ప్రస్తుతం సీతవాగుగా పిలువబడుతోంది. ఈ ప్రాంతంలో సీతాదేవి ఆరేసుకున్నటువంటి నారచీరల యొక్క చారలు, అలాగే రామచంద్రమూర్తి కూర్చున్నటువంటి శిలాసింహాసనము మొదలైనటువంటి వాటిని దర్శించవచ్చు. అంతేకాకుండా ఆ తల్లి వాడినటువంటి పసుపు కుంకుమ రాళ్ళు నేటికి కూడా లభిస్తుండటం ఒక విశేషమైనటువంటి ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటి క్షేత్రం పర్ణశాల. ఈ పర్ణశాలలో ఉన్నటువంటి సందర్భంలోనే రామచంద్రుడు పర్ణశాల పరిసర ప్రాంతాలన్నీ విహరిస్తూ భద్రాచల ప్రాంతానికి రావటము, అక్కడ ఉన్నటువంటి శిలని ఆశీర్వదించడము, ఆ ఆశీర్వాద బలం వల్లే అక్కడ గొప్ప క్షేత్రం ఏర్పడటం జరిగింది. కాబట్టి ఇలా భద్రాచల ఆవిర్భావానికి కూడా కారకమైనటువంటి క్షేత్రం ఏదయ్యా అంటే మనకి ఈ పర్ణశాల. అంతేకాకుండా పర్ణశాల ప్రత్యేకత ఇంకా ఏమయ్యా అంటే రామాయణ కథని మలుపు తిప్పినటువంటి ప్రాంతం పర్ణశాల. అంటే ఇప్పటి వరకు, అంటే రాముడి కథ జరిగిన పర్ణశాలకు వచ్చేంత వరకు జరిగిన కథ చూసినట్లయితే కేవలం రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన కోసం అడవులకు వచ్చాడు. కానీ రామావతార పరమార్థాలైనటువంటి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ లాంటి అవతార ప్రయోజనాలకు నాంది పలికినటువంటి ప్రాంతం ఏదయ్యా అంటే మనకు పర్ణశాల అని చెప్పుకోవాలి. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలోనే శూర్పణఖ రావడం, ఆమె యొక్క ముక్కు చెవులు లక్ష్మణస్వామి కోయడం, ఆమె ప్రస్తుతం దుమ్ముగూడెంగా ఆనాడు జనస్థానంగా వ్యవహరించబడేటువంటి ప్రాంతంలో కరుడు, దూషణుడు, త్రిశిరస్కుడు అనేటువంటి 14,000 మంది
రాక్షసులందరూ దండెత్తి వస్తే రామచంద్రమూర్తి ఒక్కడే వారిని ముహూర్త కాలంలో సంహరించినటువంటి ప్రాంతం. వీరందరిలోంచి బతికి బట్టకట్టిన వాడు ఎవరై అంటే అకంపనుడు అనేటువంటి వాడు అక్కడ వెళ్ళి రావణాసుడు గురించి ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని గురించి తెలియజేస్తే వెంటనే రాముడు కోపంతో మారీచుడి దగ్గరికి వచ్చి అతన్ని అడగటం, మారీచుడు చెప్పినటువంటి హితాన్ని పట్టించుకున్నటువంటి రావణాసురుడు మళ్ళా లంకకు వెళ్ళిపోవడం జరిగింది. తనకు జరిగినటువంటి పరాభవాన్ని మళ్ళా శూర్పణఖ వెళ్ళి సభలో తెలియజేయగా రావణాసురుడు కోపంతో మళ్ళా మారీచుడి దగ్గరికి వచ్చి నువ్వు మాయలేడిగా మారి సంచరించు, లేదా సంచరించకపోతే నిన్ను సంహరిస్తాను అని చెప్పేసి అన్నాడు. దుష్టుడైనటువంటి వీడి చేతిలో మరణం కన్నా రామచంద్రమూర్తి చేతిలో మరణం విన్నా అనుకున్నటువంటి మారీచుడు మాయలేడిగా మారి సంచరించినటువంటి ప్రాంతం. ఆ సందర్భంలో మనకి రామచంద్రమూర్తి మారీచుడిని అన్వేషిస్తూ అంటే మాయలేడిని అన్వేషిస్తూ వెళ్ళినటువంటి సందర్భంలో లక్ష్మణస్వామి కూడా అక్కడి నుంచి వెళ్ళటం, ఆ తర్వాత రావణుడు సీతను అపహరించుకు వెళ్ళినటువంటి ప్రాంతం ఈ పర్ణశాల ప్రాంతం మనకి. ఇలా రామావతార కథని మలుపు తిప్పినటువంటి ప్రాంతం. అంటే రావణ సంహారం జరగాలయ్యా అంటే దానికి కావాల్సినటువంటి నాంది ప్రస్తావనంతా కూడా ఈ పర్ణశాల ప్రాంతంలోనే జరిగింది. కాబట్టి రామాయణానికి హృదయంగా కూడా ఈ క్షేత్రం మనకి భాసిల్లుతుంది. అటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రంలో ఎలాగైతే భద్రాచల క్షేత్రంలో బ్రహ్మోత్సవాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయో అలాగే మనకి పర్ణశాలలో కూడా రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ ఉత్సవం మనకి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీరామనవమి నాడు అక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ పట్టాభిషేకం జరుగుతుంది. అక్కడ పట్టాభిషేకం మాత్రం వనరాముడు కాబట్టి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అనేది నిర్వహించరు. అలాగే ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఎలాగైతే జరుగుతాయో అక్కడ అలాగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఇలా పర్ణశాల క్షేత్రం నేటికి కూడా ఆనాటి చరిత్రను తెలియజేసేటువంటి సందర్శనీయ క్షేత్రంగా రామచంద్రమూర్తి పాదస్పర్శతో పవిత్రమైనటువంటి క్షేత్రంగా విఖ్యాతి చెందింది. అటువంటి రామచంద్రమూర్తిని అక్కడ దర్శించడం వల్ల మన యొక్క సకల శోకాలు కూడా వినాశనమవుతాయి. కాబట్టి శోక వినాశకుడైనటువంటి పర్ణశాల రామచంద్రమూర్తిని దర్శించి తరిద్దాం. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.